జానువస్తి అంటారా దాన్ని? ఆ! జానువస్తిలో చేయించుకోవడం నొప్పులొచ్చాక. నొప్పులు రాకముందు ఏం చేయాలి? వచ్చినప్పుడు కూడా మీ దగ్గర ఎలాంటి చికిత్సా విధానాలుంటాయి? యాక్చువల్‌గా మనకి మోకాళ్ళు తొందరగా ఈ మధ్యన పాపం వ్యాక్సిన్ ఎఫెక్ట్స్ వల్ల కొంతమందికి ఎర్లీ ఏజెస్‌లో అరిగిపోతున్నాయండి. అండ్ మెయిన్ విటమిన్ డి డెఫిషియన్సీ ఉంటుంది. ఎండకి ఎక్స్‌పోజ్ అవ్వట్లేదు. మంచిగా ఎండకి ఎక్స్‌పోజ్ అవుతూ, ఇన్‌కేస్ వాళ్ళు మెనోపాజ్ స్టేజ్‌లో ఉంటే మనకి బోన్స్ వీక్ అవుతాయి. సో, ఆ టైంలో మునగాకు తీసుకుంటూ మీకు తెలిసే ఉంటది నల్లేరికాడ వినే ఉంటారు. నల్లేరికాడ పచ్చడి ఇంతకు ముందు తినేవారు పూర్వకాలం. అవును. అది డైరెక్ట్ బోన్స్‌కి చాలా ఎక్కువ ఫార్మ్ చేస్తదండి అది. నల్లరికాయ డైరెక్ట్ డ్రగ్ అనమాట మనకి. ఓహో! మంచిగా అది రోటి పచ్చడి కింద చేసుకొని తింటూ, మునగాకు తింటూ, ఎండకి ఎక్స్‌పోజ్ అవుతూ, మంచిగా నేల మీద నడుస్తూ ఉంటే ఆబ్వియస్‌గా మనకి మోకాళ్ళు సగం అక్కడ తగ్గుతదండి. ఇన్‌కేస్ ఆ స్టేజ్ పెరగకుండా ఉంటది. ఏదైతే స్టేజ్ ఉందో మిగతాయి మందులతో క్లియర్ చేసుకుంటే బెటర్. అండ్ ఆ జాను వస్తే అన్నీ ఎక్స్‌టర్నల్. ఇంటర్నల్ వస్తే ఇచ్చుకోవాలండి. ఓహ్! ఇంటర్నల్ వస్తీ ఇవ్వాలి. ఓకే. మనకి వాతం తగ్గాలి అంటే ఇంటర్నల్ వస్తే రూట్ లెవెల్ ట్రీట్మెంట్ అన్నమాట. ఓహ్! ఎలా చేస్తారు దది? అంటే అది కూడా ఒక మసాజా? కాదండి. అది మనకి మోషన్ యానల్ ద్వారా మనకి మెడిసిన్ పంపిస్తాం. ఓహో! దాన్ని వస్తికర్మ అంటారు. సో, అలాంటి వస్తీకర్మలు కూడా ఉన్నాయయితే మనకి వాత చేయవలసినవి. డిజార్డర్స్‌కి రూట్ లెవెల్ ట్రీట్మెంట్ మనకి వస్తికర్మ అండి. లైక్ పారాలిసిస్ కూడా వాతం, ఈ నీ జాయింట్ పెయిన్స్ ఏదైనా పెయిన్ రిలేటెడ్ అంతా వాతంలోకొస్తది. అవును. రూట్ లెవెల్ ఉంటే గనక మనకి మంచిగా ఒక 15 డేస్ ఆర్ అలా వస్తికర్మ ఇచ్చుకుంటే మనకి తగ్గుతది.